డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాక్ అలాట్మెంట్. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ని చెప్పాను నేను. 30వ తారీఖు 5 గంటల లోపు ఎవరైతే సాయంత్రం 5 గంటల లోపు మరి మరి ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారో, వెబ్ ఆప్షన్స్ సీశాబ్కి సంబంధించి వాళ్ళకి మరి ఈరోజు 10 గంటలకి మనకి 31 10 గంటలకి మీకు 10 AM మాకు వచ్చే అవకాశం అయితే ఉంది. మాకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ కూడా మనం స్టూడెంట్స్కి ఇక్కడ ఆల్రెడీ 28 మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మరి ఈరోజు 10 గంటలకైతే మాకు వస్తుందమ్మా 31 జూలై. డిస్ప్లే ఆఫ్ మాక్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిసెస్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ఆన్ ట్యూస్డే 30th జూలై 2020. ఎవరైతే సాయంత్రం 5 గంటల లోపు మరి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాకు వచ్చే అవకాశం ఉంది. అంతవరకే తీసుకుంటారు. ఇప్పుడు మీరు 30th నైట్ మిడ్ నైట్ చేసినా కానీ మిమ్మల్ని కన్సిడర్ చేయరం, అది గుర్తుపెట్టుకోండి. మీరు సపోజ్ 5 గంటల లోపు 5 PM లోపు 5 గంటల లోపు 30వ తారీఖు 5 PM లోపు మీరు దాదాపు ఒక 100 ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, తర్వాత ఇంకో 100 పెట్టుకున్నారనుకోండి, ఈ 100 కన్సిడర్ చేస్తారు. అంతేగాని ఈ 5 PM లోపు ఎన్ని కౌంట్ అయినాయో అక్కడ రికార్డ్ చేసుకుంటుంది సర్వర్. ఆ సర్వర్ ఈ నంబర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఈ 5 PM లోపు 50 పెట్టుకున్నారా, 100 పెట్టుకున్నారా, ఎన్ని పెట్టుకుంటే దాని ప్రకారమే మీకు మార్క్ ఇవ్వబడుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ నేను అన్నీ పెట్టాను సార్, నేను 30th నైట్ కూడా బాగా 200 దాకా పెట్టానంటే, మరి 5 గంటల లోపు ఎన్ని పెట్టామో దానికే మీకు మార్క్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సీశాబ్ రౌండ్ 1 మీకు సీశాబ్ రిజిస్ట్రేషను మరి చాయిస్ ఫిల్లింగ్ అయితే 3వ తారీఖు వరకు ఉంటుందమ్మా. మండే 3వ తారీఖు 10 గంటలు, మార్నింగ్ 10 గంటలకి మీకు క్లోజ్ అవుతుంది. తర్వాత 4 గంటలకి రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ వీ హ్యావ్ మేడ్ పేమెంటు. తర్వాత ఇవన్నీ వచ్చింది. 5వ తారీఖుని మరి చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, ఆటో సిస్టమ్ లాకింగ్ అయితే వచ్చేస్తుంది 5వ తారీఖు. తర్వాత స్టూడెంట్స్కి అలాట్మెంట్ అయితే రిజల్ట్స్ మరి 6వ తారీఖు అయితే వచ్చేస్తుంది మీ యొక్క. మరి మాకు వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? కొంతమంది అంటారు, సార్ నాకు రాలేదు మాకు అంటారు. రాకపోతే నంబర్ 1 మీకు నో సీట్ ఇన్ మాక్. మరి ఈరోజు 10 గంటలకు వస్తుందా? మీరు మీ ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. రీవిజిట్ యువర్ ఆప్షన్స్, రీవిజిట్ వెబ్ ఆప్షన్స్ని మళ్ళీ ఒకసారి చూసుకుని ఏం చేస్తారు, ఇంక్రీజ్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్. సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మన సీశాబ్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది, నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది నిన్న. సీశాబ్ చైర్మన్ మన ఆంధ్రప్రదేశ్ వాసి, గుంటూరు అతను, నేటివ్ ప్లేస్. మరి వాళ్ళు కూడా అంత సీనియర్స్ అయ్యి ఉండి మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. రీవిజిట్ చేసి ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మరి ఆప్షన్స్ మీకు ఆల్రెడీ రెండోది ఏంటంటే, మీకు అనుకున్న సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మీరు ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోమాకండి, అలాగే ఉంచుకోండి అమ్మా. మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ సీట్ వచ్చింది, మార్చుకోమని. కాకపోతే ఇంకా కావాలంటే ఇంకా సేఫ్ సైడ్కి ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకుని, ఆల్రెడీ ఒక 30 ఆప్షన్స్ యాడ్ పెట్టుకున్నారు, సీట్ వచ్చింది, ఎందుకైనా మంచిది ఇంకో 30 యాడ్ చేసుకోండి. సీట్ వచ్చింది, దాని కింద ఇంకో 30 యాడ్ చేసుకోండి. సేఫ్ సైడ్ ఎప్పుడు కూడా మనము సేఫ్ సైడ్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి గమనించండి. ఎవ్రీవన్ షుడ్ మరి సేఫ్ సైడ్ ఉండే విధంగా మీరు ప్రయత్నించండి. ఈరోజు మాకు వస్తుంది, కంగారు ఏం పడద్దు. మీరు ఆప్షన్స్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. మీకు సీట్ రాలేదా, ఆప్షన్స్ రీవిజిట్ చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేశానా, నేనేమైనా మిస్టేక్ చేశాను, ఎందుకంటే స్టూడెంట్స్కి ఇదే ఆఖరి అవకాశం. మీ యొక్క జీవితంలో సీశాబ్ అనేది ఒక ఆఖరి ఘట్టం అన్నమాట. మరి అందుకనే స్టూడెంట్స్ ఆచి తూచి అడుగు వేయాలి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.